జ్యోతి బోనాలు స్పెషల్ చేయబోయే పప్పు కొబ్బరి పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బోనాలు స్పెషల్ పప్పు కొబ్బరి పాయసంకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు, శనగపప్పు, బెల్లం పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరి ముక్కలు. బోనాలు స్పెషల్ పప్పు కొబ్బరి పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో జ్యోతి రెడీ? రెడీ. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? పాన్ పెట్టేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఓకే, నెయ్యి కరిగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఓకే, అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుందాం. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి తీసేసుకుందాం. అయిపోయినాయా? ఓకే, స్వీట్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో మనం బెల్లం కరిగించుకుందాం. ఓకే. సో వాటర్ కావాలా? కొన్ని వాటర్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, మనం బెల్లం వేసేసుకుందాం. బెల్లం పొడి అది? అవును. ఓకే, స్వీటీ ఇప్పుడు బెల్లం కరిగి పాకమైన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ఒకసారి మిక్స్ చేసేసాయి. ఓకే. బోనాలకి ప్లాన్స్ ఏంటి? స్వీటీ మొన్న బోనాలు జరిగాయి కదా, సో ఆ రోజు మేము బోనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఎక్కడికి? గోల్కొండ దగ్గర. ఓ నైస్. ఫ్యామిలీతో వెళ్ళాము. ఈ రోజు అయితే మేము ఈవినింగ్ అలా ఫ్యామిలీతో కలిపి టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఆహా, నైస్. యాక్చువల్గా ఇట్లాంటి ఫెస్టివల్స్ టైంలో ఫ్యామిలీ అందరితో ఉంటే ఎంత బాగుంటుంది కదా. అవును, చాలా బాగుంటుంది. చాలా. సో నువ్వు ఎవరెవరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటావు? నేను, మమ్మీ, డాడీ, సిస్టర్ అందరం కలిసి చేసుకుంటాం. ఓ, నీకు సిస్టర్ ఉందా? అక్క, చెల్లియా? చెల్లి పేరేంటి? సంధ్య. సంధ్య ఏం చేస్తుంటది? తను చదువుకుంటుంది. మనం మాట్లాడుకునేసరికి ఇది కూడా బాయిల్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? ఈ బెల్లం పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు కడాయి తీసుకుందాం. ఓకే, దీన్ని పక్కన పెట్టేనా? పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఉడికిచ్చిన పెసరపప్పు, శనగపప్పు మిశ్రమాన్ని కడాయిలో వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ బెల్లం పాకాన్ని ఈ కడాయిలోకి స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఓ, సో స్ట్రైనర్ కావాలి కదా. మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఓకే. కోదాడలో ఏం ఫేమస్? కోదాడ ఫేమస్. అండ్ వేణ్ మాధవ్ అక్కడి నుంచి వచ్చారు, కమెడియన్ వేణ్ మాధవ్. ఓ, మీ ఊరేనా? అవును, మా ఊరే. మీకు చుట్టాలు అవుతారు? లేదు, అతని జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం? 2 కిలోమీటర్స్. అబ్బా, దగ్గరే. మరి నువ్వు కూడా వచ్చేచ్చు కదా ఇండస్ట్రీకి, అలా యూరోప్ పోయే బదులు. ఐ వాంట్ టు స్టడీ. నేను చదువుకోవాలనుకుంటున్నా. చదువు బిడ్డ. బుక్స్ తప్ప ఇంకోటి చూడవా నువ్వేమి? మూవీస్ చూస్తా, వెబ్ సిరీస్ కూడా చూస్తా. ఆహా, ఫేవరెట్ ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు, నైస్. ఏదో డైలాగ్ చెప్తావా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. మహేష్ బాబు ఎలా చెప్తాడు? నువ్వు ఎలా చెప్పాలి? కమాన్, మళ్ళీ ట్రై చేద్దాం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతే వాడే పండుగాడు. పండుగ స్వీట్గా చెప్తే ఇలానే ఉంటుంది. ఓకే, సో మనం మాట్లాడుకునే లోపల ఇది కూడా కుక్ అయిపోయినట్టుంది. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఈ నెయ్యి వేసేసుకుందాం. ఇప్పుడు నెయ్యిలో వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఎస్. ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్ ఇచ్చేద్దాం. ఫైనల్లీ మన రెసిపీ రెడీ అయిపోయింది. బోనాలు స్పెషల్ రెసిపీ. సో స్టవ్ ఆఫ్ చేసేసి నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే, ఓకే. సో లెట్స్ సర్వ్.
స్పెషల్ మధ్యోతి చేసిన పప్పు కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బోనాలు స్పెషల్ పప్పు కొబ్బరి పాయసంకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు, శనగపప్పు, బెల్లం పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరి ముక్కలు. బోనాలు స్పెషల్ పప్పు కొబ్బరి పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నీళ్లు పోసుకుని బెల్లం పొడి వేసి కరిగించుకుని పాకంలా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో ఉడికించుకున్న పెసరపప్పు, శనగపప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్, అలాగే ముందుగా మనం తయారు చేసుకున్న బెల్లం పాకాన్ని స్ట్రెయిన్ చేసుకుని కలుపుకుని కొద్దిసేపు ఉడికించుకుని అందులో కొద్దిగా యాలకుల పొడి, నెయ్యి, ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్ లో తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బోనాలు స్పెషల్ పప్పు కొబ్బరి పాయసం రెడీ.